Hi Naeem. Good morning everyone. So many of the students and parents ask about sir Russia MBBS మనం ఎందుకు జాయిన్ అవ్వాలి? కంపారిటివ్లీ జార్జియాలో మీరు యూఎస్ఎంఎల్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తున్నారు కదండి. సో జార్జియా సెక్యూరిటీ కంట్రీ కదండి, లేదా కిర్గిస్తాన్ అనుకుందండి, నెంబర్ ఆఫ్ డాక్టర్స్ పాస్ అవుట్ అయ్యారు, లేదా వియత్నాం కదండి, ఇండియన్ ఫుడ్ కదండి, ఇండియన్ క్లైమేట్ కదండి, లేదా అమెరికా, సెంట్రల్ అమెరికా కదండి. ఇవన్నీ కాదని మనము రష్యా ఎందుకు జాయిన్ అవ్వాలి? రష్యాలో వార్ జరుగుతుంది కదండి, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదండి. అసలు మనం ఎందుకు వెళ్ళాలి రష్యా? అదే జార్జియాలో సరే ఫుల్ ఇంగ్లీష్ మీడియం, కిర్గిస్తాన్లో సరే ఫుల్ ఇంగ్లీష్ మీడియం, వియత్నాంలో సరే ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఇండియన్ ఫుడ్, సౌత్ ఇండియన్ ఫుడ్. జార్జియాలో అయితే అట్నుంచి అమెరికా వెళ్ళిపోవచ్చు. కిర్గిస్తాన్ అయితే అసలు మీరు డైరెక్ట్గా ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ప్రొఫెసర్స్, ఫస్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్, ఇవన్నీ పెట్టుకొని అసలు మన రష్యాలో ఎందుకు జాయిన్ అవ్వాలి? రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకుంటా, మెస్సలు ఉండకుండా అసలు ఎందుకు మన రష్యా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారండి చాలా మంది. సార్, యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం సార్, రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియలీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండి. మీకు 100% డిగ్రీ వ్యాలిడ్ అవ్వాలంటే రష్యా తప్పితే వేరే ఆప్షన్ అనేది 100% లేదు. మీరు కిర్గిస్తాన్ కానీ, వియత్నాం కానీ, జార్జియా కానీ, కిర్గిస్తాన్, వాట్ ఎవర్ ద కంట్రీ. ఎందుకంటే రష్యా ఇస్ ద ఫస్ట్ కంట్రీ అఫీషియల్ 2021 నవంబర్ 18 వచ్చినాయండి రూల్స్, ఎన్ఎంసీ రూల్స్. అవి అఫీషియల్ గా ఫాలో అయింది రష్యా మాత్రమే అప్పుడు ఇమీడియట్ గా. ఇప్పటి వరకు కిర్గిస్తాన్ అవ్వచ్చు, జార్జియా అవ్వచ్చు, వియత్నాం అవ్వచ్చు, ఏ కంట్రీ కూడా అఫీషియల్ గా ఫాలో అవ్వలేదు. అసలు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ 100% కలెక్ట్ చేయండి. మీరు ఏ కంట్రీ వెళ్లే ముందు అయినా సరే, అది జార్జియానా, వియత్నామా, కిర్గిస్తానా, సరే ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఇంకోటి వగేరా ఆఫర్స్, డిస్కౌంట్స్, లేదా యూఎస్ఎంఎల్ ప్రోగ్రామ్, ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ఫుడ్ ఏదో ఒకటి ఉంది ఉన్నా సరే, మీరు ఆ కంట్రీ వెళ్లే ముందు కంపల్సరీగా ఒకసారి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటంటే, మీకు ఎన్ఎంసీ రూల్స్ ఉన్నాయి కదా, ఆ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అవుతున్నట్టు మన ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. ఆ కంట్రీ అఫీషియల్ గా ఫాలో అవుతుంది లేదని మన ఎన్ఎంసీ వాళ్ళు అప్రూవ్ చేస్తారు. వాళ్ళు అప్రూవ్ చేసినట్టు ఒక డాక్యుమెంట్ ఇస్తారు. ఆ డాక్యుమెంట్ ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ 100% కలెక్ట్ చేసుకోండి. ఆ డాక్యుమెంట్ మీకు ఎన్నో ఎప్పుడు ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అన్నారనుకోండి, మీకు ఏయో డాక్యుమెంట్ చూసి ఏయో కన్ఫ్యూజ్ చేస్తారు. ఒకటే సింగిల్ డాక్యుమెంట్, దాంట్లో క్లియర్ కట్ గా ప్రతిదీ ఉంటుంది. ఆ కంట్రీ ఏంటి, ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి, ఇంగ్లీష్ మీడియమా లేదా బైలింగ్ వల్ల, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఇస్తున్నారా లేదా, అసలు ఏంటి వాటి చూడండి క్లియర్ కట్ ఒక 10 పాయింట్లు రాసుంటారు. అఫీషియల్ గా స్టాంపు, సీలు, సైన్, డేటు, డాక్యుమెంట్ నెంబర్, ఎవ్రీథింగ్ అంతా ఇస్తారు. ఈవెన్ మెయిల్ ఐడి మన అఫీషియల్ గా ఎంబసీ నుంచి వస్తుంది. ఆ కంట్రీ మన ఇండియాలో ఇప్పుడు మీరు కిర్గిస్తాన్ జాయిన్ అవ్వాలి, అక్కడ మన ఇండియాలో మన కిర్గిస్తాన్ ఎంబసీ ఉంటుంది కదా, వాళ్ళు ఎన్ఎంసీ వాళ్ళు అప్పుడు అప్లై చేస్తారు. మీరు కిర్గిస్తాన్ వాళ్ళు ఎన్ఎంసీ ఫాలో అవుతున్నారా లేదని వాళ్ళు అఫీషియల్ గా డాక్యుమెంట్ ఇస్తారు. అది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ అంటే. ఆ డాక్యుమెంట్ ప్రతి కంపల్సరీగా మీరు ఏ కంట్రీలో ఉందని ఈ డాక్యుమెంట్ కలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత బడ్జెట్, ఆ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆ తర్వాత క్వాలిటీ, ఆ తర్వాత వాట్ ఎవర్. ఫస్ట్ ఎన్ఎంసీ అప్పుడు మాత్రం డిగ్రీ వ్యాలిడ్ అవుతుంది. తర్వాత ఫిలిపీన్స్ మాదిరి 2 సంవత్సరాలు అక్కడ చదివి ఆ తర్వాత డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకోండి, టైం, మనీ, ఎవ్రీథింగ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఓకేనండి. సో కంపల్సరీగా మీరు ఏదైనా ఒక కంట్రీ వెళ్లే ముందు ఎక్సెప్ట్ రష్యా ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా చెక్ చేసుకుని వెళ్ళండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. మీరు వాళ్ళు ఎన్నో చెప్తారు ఎన్ఎంసీ రూల్స్ అంటే, అదండి ఇదండి అది ఎన్ఎంసీ అదేంటి WDMS అంటారు, WHO అంటారు, తర్వాత నోటికి ఏదో చెప్పేస్తారు. అది కాదు, అఫీషియల్ గా మన ఎన్ఎంసీ నుంచి వెరిఫికేషన్ డాక్యుమెంట్ కావాలి. ఎందుకంటే రేపు మీ డిగ్రీ వ్యాలిడా కదా ఎవరు చెక్ చేస్తుంది, ఎన్ఎంసీ వాళ్ళే కదా. కాబట్టి 100% వాళ్ళ దగ్గర నుంచి మీరు డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి. అప్పుడే ఆ కంట్రీ వెళ్ళండి. నాకు తెలిసినంత వరకు రష్యా తప్పితే ఏ కంట్రీ కూడా అఫీషియల్ గా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వట్లేదు. కాబట్టి 100% డిగ్రీ ఇన్వాలిడ్ అవ్వడానికి 200% ఛాన్స్ ఉంది, ప్రొవైడెడ్ దట్. ఓకేనండి. ఇప్పుడు రష్యా ఎందుకు జాయిన్ అవ్వాలి? సో చాలా మంది అంటున్నారండి రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, రష్యాలో రష్యన్ లాంగ్వేజ్ ఎగ్జామ్ కూడా రాయాలి అని చెప్తున్నారండి. 100% రాంగ్ అండి. ఓన్లీ స్టేట్ యూనివర్సిటీస్ మాత్రమే. ఓన్లీ స్టేట్ యూనివర్సిటీలో మాత్రమే. అంటే స్టేట్ యూనివర్సిటీస్ లో ఇప్పుడు మీకు స్టేట్ ఉంటుంది, ఓరెన్బర్గ్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, నార్దర్న్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, తర్వాత సరికి చెచెన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, కబరినో బాల్కరిన్ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, ఇలా స్టేట్ మెడికల్ యూనివర్సిటీస్ ఉంటాయి. వాటిల్లో మాత్రమే మీరు రష్యన్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి, ఎగ్జామ్స్ రాయాలి. ఓకేనండి. స్టేట్మెంట్ ఎందుకంటే లోకల్ స్టూడెంట్స్ ఉంటారు. సో లోకల్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు అక్కడ మాత్రం ఉంటారు. మీకు ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ లో ఎలాంటి మీకు రష్యన్ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. ఎగ్జామ్స్ కానీ ఎవ్రీథింగ్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం అనమాట. మీకు ఫెడరల్ అంటే ఏమొస్తుంది, కజాన్ ఫెడరల్ ఒకటి, ఫారెస్ట్ అండ్ ఫెడరల్ ఒకటి, తర్వాత ఇమ్మానుయల్ కాంట్ బాల్టిక్ ఫెడరల్ యూనివర్సిటీ ఒకటి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, రష్యన్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, మేఫీ, తర్వాత వచ్చరికి మాల్డోవియా నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, యునెస్కో పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇలా నెంబర్ ఆఫ్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. సో కాబట్టి మీరు 100% వచ్చేసరికి మీకు రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీస్ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. స్టేట్ యూనివర్సిటీ ఏంటంటే మీరు పెట్టే డబ్బులు ఎక్కువ, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా తక్కువ. ప్రొవైడ్ దట్ రష్యన్ లాంగ్వేజ్ డామినెన్స్ లోకల్ యూనివర్సిటీ అంటే స్టేట్ యూనివర్సిటీలో ఉంటుంది.
మీరు స్టేట్ యూనివర్సిటీ స్కిప్ చేయండి. మీరు 20 లక్షలు 30 లక్షలు 40 లక్షలు పెట్టి స్టేట్ యూనివర్సిటీ 80% వెళ్ళొద్దు. అదే 30 లక్షలు 40 లక్షలు పెడితే మీకు ఎక్స్ట్రానరీ ఫెడరల్ యూనివర్సిటీస్, ఎక్స్ట్రానరీ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ వస్తాయి. కాబట్టి బెటర్ టు ప్రిఫర్. అంటే స్టేట్ యూనివర్సిటీ కూడా 1-2 యూనివర్సిటీస్, అంటే వెరీ వెరీ నిమ్న నామినల్ యూనివర్సిటీస్ మాత్రమే ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి. 1-2 సార్లు చెక్ చేసుకున్నానండి. 100% స్కిప్ చేయండి. మీకు నాకు ఏ స్టేట్ యూనివర్సిటీస్ కావాలంటే ఒకసారి నాకు మెసేజ్ చేయండి. ఎందుకంటే స్టేట్ యూనివర్సిటీలో కొన్ని మాత్రమే బెటర్ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ అన్ని కూడా మీరు రష్యన్ లాంగ్వేజ్ మీరు ఏదైతే చెప్తారో అంతా ఉంటుంది. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీ ఫుల్ ఇంగ్లీష్ మీడియం. ఓకేనండి. ఇంకో పాయింట్ కూడా, ఎగ్జామ్స్ రష్యన్ లాంగ్వేజ్లో రాయాలి. ఏమండి మీరు ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి. ఇంకా స్టేట్ యూనివర్సిటీస్ అంటారా, ఇంకా బేస్డ్ ఆన్ యూనివర్సిటీని బట్టి. ఎందుకంటే చాలా మంది ఏంటంటే స్టూడెంట్స్ ప్రమోట్ చేస్తున్నారు, ఓరెన్బర్గ్ అనో, సమారానో, నార్థన్ స్టేట్ అనో, అయ్యానో అవన్నీ అక్కడ కంపల్సరీగా రష్యన్ లాంగ్వేజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏంటంటే స్టూడెంట్స్ ప్రమోట్ ఎందుకు చేస్తారు, ఏదో డబ్బులు వస్తున్నారు, ఒక అడ్మిషన్ ఇస్తే ఎంతో కొంత డబ్బులు వస్తాయి అని. వన్స్ మీరు అక్కడ రీచ్ అయ్యారనుకోండి, మీకు అక్కడ అర్థమైపోద్ది. అర్థమైంది అనుకోండి, మళ్ళీ మీరు కూడా అడ్మిషన్లు చేయాలి, మళ్ళీ వీడియోస్ వ్లాగ్స్ చేసుకుంటూ. ఇంకా చదివేది ఏముండదు, మీరు డాక్టర్ అయ్యేది ఏముండదు. ఇక మీరు అడ్మిషన్ చేసుకోవడమే ఇంక ఎంబీబీఎస్ చదివిన రోజులు. సో కాబట్టి మీరు ఏదైనా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్న ముందు అది ఏ యూనివర్సిటీ, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, అసలు దాని ప్రొసీజర్ ఏంటి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రైట్ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ వెరీ స్ట్రిక్ట్ గా ఉన్నాయి. మీరు అనుకున్నట్టుగా సింపుల్ గా ఏదో ఆ యూనివర్సిటీకి వెళ్దాం, యూట్యూబ్ లో ఈ వీడియో చూసామా, ఆ వీడియో ఫీజు తక్కువ అంటే, దీంట్లో ఫీజు ఎక్కువ అంట, దాంట్లో ఇండియన్ ఫుడ్ అంట, దీంట్లో ఇండియన్ మెస్ అంట, అది ఇక్కడ అది లేదంట, ఇది లేదంట, ఇలాగా చూసుకోవాల్సింది. దాని యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ అసలు అప్గ్రేడ్ అవడానికి పాసిబిలిటీస్ ఆ యూనివర్సిటీలో ఉన్నాయా, రీసెర్చ్ ఓరియంటేషన్ ఎలా ఉంది, ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, టీచింగ్ ఫ్యాకల్టీ ఎలా ఉంటుంది, ఇవి చెక్ చేసుకోండి. ఆ తర్వాత మీరు బడ్జెట్, ఆ తర్వాత మీరు ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫుడ్ మీకు 100% ఒకసారి మోస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీలో మీకు ఇండియన్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుందండి. మీకు జస్ట్ ఏంటంటే చెప్తారు అలా 100% ఒకసారి మీకు ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. ప్రొవైడ్ దట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ 100% గ్యారంటీ. స్టేట్ యూనివర్సిటీ అంటే మీరు ఎలా ఏ యూనివర్సిటీ పెడితే ఆ యూనివర్సిటీ అయితే మనకి గ్యారంటీ ఇవ్వలేము. దాంట్లో కొన్ని స్పెసిఫిక్ యూనివర్సిటీస్ ఆ యూనివర్సిటీకి వెళ్తే బెటర్. ఓకేనండి. సో కాబట్టి 100% ఫుల్ ఇంగ్లీష్ మీడియం అండి. మీరు ఫుల్ ఇంగ్లీష్ మీడియం చేరితే ఎగ్జామ్స్ కూడా అన్ని ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి. ఇంకో విషయం కూడా, రష్యా ఎందుకు జాయిన్ అవ్వాలంటే రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియల్లీ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బడ్జెట్ కూడా వెరీ వెరీ ఎకనామికల్ బడ్జెట్. మీకు ఇండియాలో 600 స్కోర్ వస్తే ఎలాంటి మెడికల్ కాలేజ్ వస్తే అలాంటి మెడికల్ కాలేజ్ జస్ట్ మీకు 30-40 lakhs పెడితే మీకు ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్ట్రా టాప్ అండ్ టాప్. మీకు హై అండ్ మీ స్టేట్ లో హై అండ్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, గాంధీ, ఉస్మానియా, గుంటూరు మెడికల్ కాలేజ్, ఎస్వీఎస్, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఎలా ఉన్నాయో అలా టాప్ మెడికల్ కాలేజ్ లో మీకు 100% సీట్ అవైలబిలిటీ ఉంటాయి. కాబట్టి ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి. బడ్జెట్ తక్కువ, మీరు ఇంకా రిజల్ట్స్, కౌన్సిలింగ్ అప్పటిదాకా వెయిట్ చేస్తే మాత్రం 100% సీట్స్ ఉండవు. ఓకేనండి. దట్టు ఎకనామికల్ బడ్జెట్. రష్యా అంటే మీకు సెక్యూరిటీ పర్పస్ అండి. మన ఫ్రెండ్లీ కంట్రీ, హైలీ సెక్యూర్డ్ కంట్రీ. ఎకనామికల్ బడ్జెట్, హై క్వాలిటీ, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, ఫుల్ ఇంగ్లీష్ మీడియం, ఇయర్ వైజ్ పేమెంట్స్ ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు, ఇయర్ వైజ్ పే చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్. ఇంకో ప్రొవైడ్ దట్ ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్ గా ఫాలో అయ్యే ఒకటే ఒక కంట్రీ రష్యా. రిమైనింగ్ ఏ కంట్రీస్ కూడా జస్ట్ అడ్మిషన్ కోసం మీకు చెప్పడం తప్పితే రియాలిటీలు 0 అనమాట. సో కాబట్టి మీరు ఎందుకు రష్యా జాయిన్ అవ్వలేదు ఒకసారి చెక్ చేసుకోండి. రష్యా ఇస్ 100% ఫైనెస్ట్ బెస్ట్ డెస్టినేషన్ అండి ఎంబీబీఎస్ అబ్రాడ్ కి. దట్స్ నో డౌట్ ఎట్ ఆల్. సెక్యూరిటీ వైజ్, స్టాండర్డ్స్ వైజ్, ఎన్ఎస్ రూల్స్ వైజ్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కంపారిటివ్లీ ఈ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్తో పోల్చుకుంటే అసలు పోలికే ఉండదు వాటికి. ఈ జార్జియా, వియత్నాం, కిర్గిస్తాన్ ఎలా ఉంటాయి అంటే శ్రీలంక, పాకిస్తాన్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ అలా ఉంటాయి. మన ఇండియాకి ఎలా ఉంటుందో రష్యాకి అలా ఉంటాయి ఇవి. ఓకేనండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా జస్ట్ కాంటాక్ట్ బిలో వాట్సాప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.